నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బ్రహ్మంగారి మఠం కాలజ్ఞాన గ్రంథం సృష్టికర్త శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. బ్రహ్మంగారి మఠం 8వ తరం 12వ పీఠాధిపతి శ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వామి దంపతుల ఆధ్వర్యంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీ గోవిందమాంబల కళ్యాణం అత్యంత వైభవంగా వేద పండితులు నిర్వహించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కరగల నవీన్ గారు అన్నదానానికి 100 రూపాయలు సమర్పించారు. వీరిని వీరి కుటుంబాన్ని శ్రీ వీరబ్రహ్మ జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠమునందు అంగరంగభోగంగా మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాలు 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరుగుతాయి. ఈ యొక్క ముఖ్యమైనటువంటి పండుగలలో ముఖ్యమైనటువంటి దినము శివరాత్రి మహోత్సవము అనగా 15వ తేదీ రాత్రి శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి 8 గంటలకు. అటు తర్వాత ఈ కళ్యాణ మహోత్సవాలకి అన్ని విధాలు ఏర్పాటు చేసినాము. అంటే డెకరేషన్ విధంగానైతేనే కానీ, లైటింగ్ అయితేనే కానీ, యాత్రికులకి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేసినాము. అన్నదాన ప్రసాదాలు కానీ, లడ్డు ప్రసాదాలు కానీ అన్ని విధాల ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈరోజు జరుగుతున్నది. పండుగను ప్రజలందరూ భక్తులందరూ కూడా 50 మంది విచ్చేసి దర్శనం చేసుకున్నారు.